ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు. అందరూ బాగున్నారు కదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి యోబు 30వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగిన వారని నేను తలంచియుంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానించే ముందు చిన్న ప్రార్థనతోటి మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఎందుకంటే వాక్యం ద్వారా మనం నేర్చుకుని దేవుని మాటల ద్వారా మనం నడుచుకునే విధంగా దేవుడు మనకి సహాయం చేసే విధంగా మనం ఉండాలని చిన్న ప్రార్థనతోటి ప్రతి ఒక్కరూ కూడా మీ స్థానాల్లో ఉండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసి వాక్యాన్ని వినండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, సాయంకాల సమయంలో ప్రభువా మరొక నూతన వాక్యంతో మా జీవితాన్ని తీర్చిదిద్దడానికి మాకు సహాయం చేయండి. ఏదైతే మీరు చెప్పబడబోతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ప్రభువా, అటువంటి మాటలన్నీ కూడా మా జీవితంలో నెరవేరడానికి మాకు సహాయం చేయండి. ప్రతి మాట కూడా ప్రభువా మేము జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞాపక శక్తిని దయచేయండి. అటువంటి వాక్యాన్ని మా హృదయంలో నింపుకుని ఆ రీతిగా నడుచుకోవడానికి, జీవించడానికి సహాయం చేయమని ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడైతే నాకన్నా తక్కువ. ఇప్పుడు అంటే ఇప్పుడున్న స్థితిలో నువ్వుకన్నా తక్కువ ఎవరైతే వయసు గలవారు ఉన్నారో నన్ను ఎగతాళి చేయుదురు. అంటే యోబు తన జీవితంలో చాలా ధనవంతుడు, అలాగే ప్రార్థనాపరుడు, అలాగే ధైర్యవంతుడు. యోబు తన లైఫ్లో అటువంటి స్థితిని సంపదలో ఉన్నప్పుడు ఒకేసారి అటువంటి నిడాంబరమైన జీవితంలో గడుపుతున్నప్పుడు యోబుకి అతి తక్కువ వయసులోనే చాలా సంపాదన, జ్ఞానం, దేవుడు అన్నీ కూడా తన జీవితంలో ఇచ్చాడనమాట. ఇచ్చినప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రజలు, ఎవరైతే అక్కడ లేని వాళ్ళు అవ్వచ్చు, చుట్టుపక్కల ఉన్న మనుషులు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా యోబు ఏం చేశాడంటే తనకున్న ఆ ధైర్యం, ఆ జ్ఞానం, ఆ సంపదనంతా కూడా తను వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా అటువంటి గర్వంతో యోబు తన జీవితంలో ప్రయాణం సాగించాడు. ఎవరిని కూడా పట్టించుకోలేదన్నమాట. సో పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమని పోల్చాడంటే వీరి తండ్రులు, అంటే వీరి తల్లి తండ్రులు కూడా నా మందలు, అంటే నా దగ్గర ఉన్న పశువులు కాయు కుక్కలతో, అంటే వాటికి లేదా మనుషులకి లేదా ఇంటి పనులకి కాపలా కాసేలాగా, అంటే కుక్కలతో పోల్చాడు అన్నమాట. అంటే వాళ్ళ జీవితాల్ని ఎవరితో పోల్చాడు? కుక్కలతో పోల్చాడు అన్నమాట. అంటే వారు అటువంటి స్థితికి సరిపోతారు అని తక్కువగా చూశాడు, చులకనగా చూశాడు. ఒక బాధ్యతలో ఉండి కూడా అటువంటి జ్ఞానవంతుడు, సంపద పుష్టిగా ఉన్నవాడు, జీవితంలో కూడా ఎన్నో అన్ని అద్భుతాలు దేవుడు చేసిన కార్యాలను కూడా చూసినవాడు అక్కడున్న మనుషుల్ని ఎలా చూశాడంటే దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా వాళ్ళని కుక్కలతో పోల్చాడు. కుక్కలతో నుండుటకు తగిన వారి అని, అంటే వాటికే సరిపోతారు, ఇంకా వేరే వేటికి కూడా సరిపోరు. అంటే నేనంత గర్వంతో, నేనంత తల పొగరుతోటి నేనున్నాను అని యోబు జీవితాన్ని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఎంత సంపద ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఏమున్నా కూడా దేవుని మీద భయభక్తులతోటి మనం ఉండి ఎదుటి వారిని కూడా మనం ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ రీతిగా మనం ప్రేమించాలి. సో ఆ ప్రేమ అంటే నువ్వేదో ఆస్తి ఇచ్చేసి, ఐశ్వర్యం ఇచ్చేసి నిన్ను చూడమని కాదు, నువ్వు వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు.
ఎందుకంటే ఈరోజు నువ్వు ఉన్నత పొజిషన్లో ఉండొచ్చు, రేపన్న రోజు నీ పరిస్థితి ఏంటి, దాన్ని నువ్వు రివర్స్ చేసుకోవాలి. యోబు జీవితంతో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నీకు ఎంత సంపద ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏ మనిషికి నువ్వు ఎవరికి ఇవ్వాల్సిన గౌరవాన్నే వాళ్ళకి ఇవ్వాలి. అంటే చిన్నవాళ్ళకి చిన్న గౌరవం, పెద్దవాళ్ళకి పెద్ద గౌరవం. అంటే చిన్నపిల్లల దగ్గర నువ్వు చిన్నపిల్లలాగా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర నువ్వు గౌరవ వినయంతో ఉండాలి. అలాగే ఎవరైతే నిన్ను సహాయం కోరి వస్తారో నువ్వు సహాయం చేసే విధంగా నువ్వు ఉండాలి. అంటే నీ మనస్సాక్షి ఎప్పుడూ కూడా ఒక గర్వంతో కాకుండా ఆప్యాయంగా, దేవుడిచ్చిన మనకి కృపావరాలు ఉన్నాయి కదండి, ఆ జ్ఞానంతో, ఆ ప్రేమతోటి మనం గనక రిసీవ్ చేసుకోగలిగితే మన జీవితాన్ని కూడా, యోబుకి ఏదైతే అటువంటి దుర్భరమైన జీవితం కలిగిందో అటువంటి జీవితాల్ని మనకి కలగకుండా మన జీవితాల్ని కూడా మెండుగా, ఆశీర్వాదంగా, కుటుంబంతో చక్కగా జీవించేలాగా దేవుడు మనకు కూడా అటువంటి జీవితాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఎలా ఉన్నాం? ఎంత మనలో ఏమన్నా గర్వం ఉంటే, మనలో ఏమన్నా అసూయ ఉంటే, మనలో ఏమన్నా ద్వేషం ఉంటే అవన్నీ కూడా మీరు తీసివేయండి. తీసివేసి దేవుడిచ్చిన దాంట్లోనే మీరు బ్రతకడానికి ట్రై చేయండి. దేవుడిచ్చిన దాంట్లోనే మీరు ఉండడానికి ట్రై చేయండి. దేవుడిచ్చిన కుటుంబంతో మీరు ఆప్యాయంగా ఉండడానికి మీ సమయాన్ని పెట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా మన జీవితాలను మార్చుకోవడానికి మీరందరూ కూడా తగిన రీతిలో మీకు ఉన్న సంపదలో, మీకున్న ఐశ్వర్యంతో, మీకున్న ప్రేమతో, మీకున్న జ్ఞానంతో మీరు దాన్ని దేవుని వలయంలాగా సృష్టించుకుని అందులో మనము మన కుటుంబాలు కూడా జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా ప్రభువు మన వినికిడిలో, మన మాటల ద్వారా ఆయన మహిమ పొందే విధంగా మనం జీవించాలని ఈ కొద్ది మాటల్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన మనందరికీ సదాకాలం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, చెప్పబడిన మాటలు బట్టి ప్రభువా, మాలో కూడా ఏదైనా గర్వం ఉన్నా కూడా ప్రభువా, అటువంటి అసూయ ఉన్నా కూడా ప్రభువా, అటువంటి సంపదని కూడా ప్రభువా మేము లెక్క చేయకుండా ప్రభువా, ఎదుటి వారిని తక్కువ చూసే విధంగా ఉండకుండా ప్రభువా మా జీవితాల్ని మార్చండి. యోబు జీవితంలో జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా ప్రభువా మా జీవితంలో నెరవేరకుండా ప్రభువా, అటువంటి రీతిగా మేము అసూయతో ఉండకుండా ప్రభువా, యోబుకి ఏదైతే మళ్ళీ మీరు తిరిగి ఐశ్వర్యం ఇచ్చారో, ఏదైతే తిరిగి మీరు అటువంటి సంపదనిచ్చారో, అటువంటి జీవితాన్ని ఇచ్చారో ఆ రీతిగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి. మాలో కూడా ఏదైనా లోపాలు ఉంటే ప్రభువా, అటువంటి గర్వం ఉంటే ప్రభువా, అటువంటి అసూయ ఉంటే ప్రభువా, అవన్నీ కూడా ప్రభువా హృదయంలో నుంచి తొలగించి మమ్మల్ని కూడా జ్ఞానంతో నడుచుకునే విధంగా సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యోబు జీవితాన్ని మీరు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డలో కూడా ప్రభువా, ఎవరిలో అసూయ ఉన్నా కూడా, ఎవరిలో గర్వం ఉన్నా, ఎవరిలో ఆస్తిపాస్తులు ఉన్నా అని విర్రవీగుతున్న వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం కలగజేసి వాళ్ళని కూడా మార్చమని ఈ మాటల ద్వారా ప్రభువా వాళ్ళందరి వినికిడిలో ప్రభువా, చెవిగలవాడు వినాలి ప్రభువా, అలాగే కళ్ళున్నవాడు చూడాలని నినాదంతో ప్రభువా ఈ మాటలన్నీ కూడా వినివాడు వినగలిగే శక్తిని దయచేయండి. ప్రార్థనా శక్తిని దయచేసి వాళ్ళ హృదయంలో వాక్యాన్ని నింపి ఆ రీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులుగా చెప్పుకుంటూ ఈ మాటల ద్వారా వాళ్ళందరికీ కూడా సమాధానం కలగజేయమని, ఎవరైతే ప్రభు బలహీనతలుగా ఉన్నారో ప్రభు అటువంటి బిడ్డలందరినీ కూడా బలపరచండి. మీ చేతుల ద్వారా ప్రభు దక్షిణ హస్తంతో ప్రభు ఆ బిడ్డలందరినీ తాకండి, స్వస్థత పరచండి, విడుదల దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీ పేరున ప్రభు జ్ఞాపకం ఉంచుకోమని ఈ కొద్ది మాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.